నమస్కారం అండి. మాది శంకర్పల్లి మండల్ మహాలింగపురం గ్రామ పంచాయతీ. నా పేరు రాఘవేందర్ రెడ్డి. 10 టీవీ ఈ గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి. మా సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మా సమస్యలు మేము వినిపించడం ద్వారా ప్రభుత్వానికి చేరుతుందని ఆశిస్తున్నాం. అంటే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ ప్రజలే తమ పరిపాలన తాము చేసుకోవడం, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి అందజేయడమే గ్రామ స్వరాజ్యం. మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు గతంలో గ్రామంలో ఫండ్స్ విషయంలో STO నిధులు గ్రామంలో డైరెక్టు వినియోగించడం జరుగుతుండే. ఇప్పుడు మరి ఆ పరిస్థితి లేదు. దాన్ని కూడా కొంచెం మీరు అందుబాటులో తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న భవనాలు ఆల్రెడీ నిర్మించున్నాయి. వాటికి నెంబర్ తీసుకోవాలంటే సర్వే నెంబర్ ఉంటేనే ఇంటి నెంబర్ ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ సమస్యను కూడా మీరు కొంచెం పరిష్కరించాలి సార్. అదేవిధంగా గ్రామంలో శ్మశాన వాటికలు వచ్చేసి ఒకటే శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడింది. గ్రామంలో వివిధ కులాలు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ అంటే మా ఊర్లో SC కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక లేదు. అంటే ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే గ్రామం పెద్దది, 5,000 జనాభా చిలుకు జనాభా ఉంటుంది. వాళ్ళటి పోవడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కూడా అంటే ఒకే శ్మశాన వాటికి కాకుండా అవకాశం ఉంటే ఇంకోటి ఏర్పాటు చేయడానికి కూడా నిధులు ఇవ్వాలని ఇక్కడున్న పెద్దలకు ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ అంటే ఒక అధికారి కాదు, ఒక సేవకుడు, ఒక మార్గదర్శి, ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రతినిధి. కాబట్టి ప్రజల బలంతో, ప్రజల సహకారంతో కలిసి పనిచేస్తే మన గ్రామాన్ని గ్రామ స్వరాజ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాది వికారాబాద్ జిల్లా దారూర్ మండల్ కుక్కింద గ్రామం. నా పేరు పట్లొల్ల మాణెమ్మ. మేము 2001 నుంచి కంటిన్యూ సర్పంచ్గా చేయడం జరిగింది. మా వారు ఒకసారి జడ్పీటీసీగా అయినరు, 2 సార్లు సర్పంచు, నేను 2 సార్లు సర్పంచు, ఒకసారి టాస్లో అయ్యింది. మేము గ్రామంలో పాఠశాలలు కానీ, సాగునీరు కానీ, విద్యుత్ కానీ మేము సక్రమంగా చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. పాఠశాలలో పిల్లలకు కొంచెం ఇబ్బంది ఉంది. ఒక బస్సు వేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్కు. మా ప్రసాదన్న సాయంతో మేము చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి మా గ్రామంకు చాలా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. మీ అందరి సహకారం ఉండాలని. మా గ్రామంలో బీటీ రోడ్లు కావాలి,